ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇచ్చారు మైకు. తమ్ముళ్ళు, ఇది అన్యాయం తమ్ముళ్ళు. జనరల్గా ఏదైనా ఫంక్షన్ అయితే ఫస్ట్ గెస్ట్లు మాట్లాడేసి వెళ్ళిపోయి లాస్ట్ యూనిట్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు యూనిట్ మెంబర్స్ అందరూ వెళ్ళిపెట్టేట్టున్నారు, మేము ముగ్గురు మిగిలేటట్టు ఉన్నాం స్టేజ్ మీద. అలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేశారు. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా మా నమస్కారాలు. వెరీ హ్యాపీ. ఇక్కడ అంటే కొంచెం స్ట్రెయిన్ అనిపించినా సరే ఈ ఫంక్షన్లో నేను కూడా పార్ట్ అయినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే స్టేజ్ మీద మొత్తం అందరూ గౌతమ్ బుద్ధుల్లో ఉన్నారంట. మొత్తం అందరూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదా, అబ్బాయిలు తమ్ముళ్ళు అందరూ గౌతమ్ బుద్ధులు అంట. డైరెక్టర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి, ఫాదర్ దగ్గర నుంచి ఇంకెవరు సోగాళ్ళు అందరూ గౌతమ్ బుద్ధుడులే. మనం అంత కాదమ్మా, మంది డిఫరెంట్. సో నిజంగా గ్రేట్ అసలు. అండ్ స్పెషల్గా నాకు ఈ అందరి విన్న తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మా హీరో కాన్ఫిడెన్స్ సినిమా మీద. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అంటే మాట్లాడడం, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు, నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు. నాకు ఆ రెండో పార్ట్ బాగా నచ్చింది. ఎప్పుడు కూడా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా మనం ఫిల్మ్ తీసిన తర్వాత మన సినిమా మీద మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం చెప్పాలి. మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే టికెట్ కొన్ని కాన్ఫిడెంట్గా ఎందుకు వస్తాడు ఆడియను? సో కాబట్టి మనం డెఫినెట్గా మనం తీసిన ఫిల్మ్ మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో అది తను చాలా బాగా చెప్పాడు, నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకోటి దాని తోడు ఆయన వాయిస్ ఒకటి మంచి రోబో సినిమాలాగా ఉంది, అసలు మామూలు లేదు. అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆయన ఒక ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఎక్సలెంట్. నిజంగానే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు చూపించారు, సార్ ఒక ట్రైలర్ వచ్చింది చూసారా అని. చూసి ఏంద్రా మరి ఇంకో అర్జున్ రెడ్డి దిగాడా అనుకున్నా. ఎవరి అర్జున్ రెడ్డి అని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత బ్రహ్మానందం గారును ఈయన ఒక వీడియో ఏదో చూశాను. చూసిన తర్వాత ఓహో అతడిలో ట్రైన్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినాడు, ఇప్పుడు బయటకు వచ్చాడా అనిపించింది. చాలా టైం పట్టిస్తుంది. మొత్తం మీద వచ్చాడు బయటికి. ట్రైన్ దొరికిందా లేదో నాకు తెలియదు కానీ వచ్చాడు అని అనిపించింది. నిజంగా వెరీ హ్యాపీ. అలాంటి అంటే అప్పుడు చూసిన మన ఆ చైల్డ్ ఆర్టిస్టులు ఈరోజు ఒక్కొక్కరు హీరోలు అయిపోతున్నారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో నాకు ఇప్పుడు అనిపించింది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోదామా అని. ఎందుకంటే మనం హీరోలు అవ్వచ్చుగా, లేదా డైరెక్టర్ లాగా ఉండిపోయి మా కోనర్ గారు లాగా నేను లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు ముందు ఇచ్చేవారు మైకు. ఏం తమ్ముళ్ళు అంతేనా? సో అది ఇంకా మా డైరెక్టర్ ఈయన నాకు ఇప్పుడు తెలిసిన వ్యక్తి కాదు, చాలా ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తను చాలా హార్డ్ వర్కరు. ఇందాక ఆయన కథ చెప్తుంటే ఈయన వెనక ఎంత కథ ఉందా అని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మిసెస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పాప ఆయన ఎన్నిసార్లు అడిగినా సరే ప్రతి టైం గ్రాంట్ చేస్తూనే వెళ్ళారు ఆవిడ. సో అబ్బాయి ఇప్పుడు ఇట్టు కొట్టకపోతే గ్రాంట్ ఉండదు, అది గుర్తుపెట్టుకో. సో ఇది పెద్ద హిట్ అవ్వాలి. అర్జున్ రెడ్డి ఒక దేవదాస్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సిద్ధార్థ రాయ్ ఒక గౌతమ్ బుద్ధ సినిమా తీశాడు, అది ఇతను కూడా దేవదాస్ ఎంత హిట్ కొట్టాడో గౌతమ్ బుద్ధుడు కూడా అంతే హిట్ కొట్టాలి అబ్బాయి, లేకపోతే తేడాలు వచ్చాయి. సో కాబట్టి చూడండి, వాచ్ చేయండి, అంత హిట్ ఇవ్వండి. దీనివల్ల చాలా మందికి ఇక్కడ లైఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మొహాలు అందరూ చూస్తుంటే లైఫ్ కోసం చాలా ఆకలిగా ఎదురు చూస్తున్న ఫేస్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ అందరూ కూడా. ఈ లెఫ్ట్ సైడ్ బ్యాచ్, రైట్ సైడ్ ఫుల్ గా సెటిల్డ్ అయిపోయిన బ్యాచ్ కనిపిస్తున్నారు. అక్కర్లేదు, మా బ్యాచ్ చూడండి నెలకు వచ్చే జీతాల కోసం ఎదురు చూస్తున్న ఫేస్ లో. అదిగో 1 2 3 4. మా బాలాజీ గారు ఎక్సలెంట్ లిరిక్ రైటర్. చాలా థ్యాంక్స్ వచ్చాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. వెరీ హ్యాపీ సార్. సో తమ్ముళ్ళు చూడాలి, సిద్ధార్థ రాయని కూడా బాగా చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రవీణ్ పూడి ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్కి ఎడిటరు. సో ఇందాక అన్నాడు కదా చాలా అవర్స్ ఎడిట్ చేసాడని. మేము కూడా మేము వయసుకు వచ్చిన సినిమాకి ప్రవీణ్ నేను అలాగే తెల్లారులు కూర్చొని ఆ 8 షూట్లోనే పడుకొని పోవాళ్ళం అన్నిసార్లు. ఎందుకంటే భయం అండి, ఫస్ట్ సినిమా కదా, ఎలా ఉంటుందో ఏంటో, 1-10 సార్లు డౌట్స్. మళ్ళీ ఎలాగైనా సక్సెస్ చేయాలంటే ఏమో ఇంకో వర్షన్ చేద్దాం, ఇంకో ఇలా చేస్తూ ఉంటాం. ఇది కామన్ పెద్దానికి కూడా. ఎందుకంటే అందరికీ గట్స్గా కోన వెంకట్ లాంటి వాళ్ళు ఉండరు. ఎందుకు
మేము ఇంత టెన్షన్ పడుతుంటే అప్పుడు మేము వేసుకొచ్చాం సినిమా కోన గారికి వినిపించండి స్టోరీ, సింగిల్ షాట్ వెళ్ళిపో షూటింగ్ అన్నారు. అంటే ఆ గట్స్ వేరు, వినగానే వెళ్ళిపో అనే అంత, అంటే అది ఎలా వస్తుందంటే ఆయన ఎక్స్పీరియన్స్ రైటర్గా అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఆయన రైటింగ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈజ్ ఒక కైండ్ ఆఫ్ రైటర్, ఎందుకంటే థియేటర్కి ఆడియన్స్ని రప్పించగలిగే రైటర్, వచ్చిన ఆడియన్స్ని మెప్పించగలిగే రైటర్. సో అలాంటి రైటర్ సింగిల్ షాట్లో చెప్పారంటే పెద్ద హిట్ అవుద్దని నమ్మకంతో చేశాను, ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. అలాగే ఈ సినిమా కూడా అదే కాన్ఫిడెంట్గా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు సారు. డెఫినెట్గా మీకు కూడా అయిపోవాలి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడను. సో ఇప్పుడు వాళ్ళ ఫాదర్తో ఇప్పుడు కలవాలా నైట్ కలవాలా అర్థం కావట్లేదు. ఆ క్లారిటీ కూడా కొంచెం ఇచ్చేస్తే మేము రెడీ అయిపోతాం. అది ఎస్ ఎస్ నైట్ ఆపరేషన్స్ అంటే అబ్బాయిలు మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే ఆయన కూడా సిద్ధార్థ రాయ్ అంట, అది పక్కనే పెట్టుకున్నాడు. వద్దులే, పక్కన మదర్ ఉన్నారు కాబట్టి ఓకే. సో తమ్ముళ్ళు సినిమా చూడండి, పెద్ద హిట్ ఇవ్వండి, ఈ టీం అందరినీ మీరు ఆశీర్వదించండి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్కి మరలా సినిమా తీసే ఎనర్జీని ఇవ్వండి. మా ప్రదీప్ మరలా నువ్వు ఈసారి సోలో ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మా కిరణ్ అబ్బు గారు నాకు ఇష్టమైన హీరోస్ తను కూడా ఒకడు, వెరీ న్యాచురల్గా చేసే యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండదు. ఆయన మామూలుగా ఏదో లైఫ్ నడిచేస్తుందిరా అన్నట్టే ఉంటుంది ఆయన యాక్టింగ్ చేస్తే, అంత న్యాచురల్ యాక్టింగ్ చేసే హీరో. సో కిరణ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును కోరుకుంటూ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి పనిలో ఉన్న తమ్ముళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్.